ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణలో నేటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈదురుగాళ్లతో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే అవకాశం. ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్ ఖొమేనీ సన్నిహిత సలహాదారు మృతి. టెహ్రాన్లో భయానక పరిస్థితులు. యుద్ధంలోకి అమెరికా దిగిన పరిస్థితి. ఇరాన్ నుంచి సురక్షితంగా బయటపడ్డ భారతీయ విద్యార్థులు, మన వాళ్ళు దాదాపు 5,000 మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ. వాళ్ళు సురక్షితంగా బయటకు వచ్చినట్టే. ఇక బనకచెర్ల ప్రాజెక్టుపై నేడు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిన్ననే ఇచ్చారు. ఇక తెలంగాణ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తుంది అంటూ మంత్రి తిమ్మల కామెంట్ చేశారు. మేడిగడ్డ కుంగిన ఘటనలో 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు. ఏపీలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధించారు. ఏపీ మద్యం కుంభకోణంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక యోగా డే రోజు అందరూ పాల్గొనాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. అమరావతిలో 2 కీలక ప్రాజెక్టుల కేంద్ర ఆమోదం. కేంద్ర కార్యాలయాల ఒక సెక్రటేరియట్, అలాగే కేంద్ర ఉద్యోగులకి ఆవాస గృహాల నిర్మాణ సముదాయానికి ఆమోదం వేశారు. కులగణన చేసే ఆలోచన కేంద్రానికి లేదు. కౌలులతో కూడా రైతు భరోసా ఇవ్వబోతుంది తెలంగాణ ప్రభుత్వం, ఒక గుడ్ న్యూస్. అట్లాగే టీపీసీసీ చీఫ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు. ఇవి సంక్షిప్తంగా క్లుప్తంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరిగిన వార్తల సమాహారం. అయితే ఇవాళ చెప్పుకోదగ్గ విశేషం ఏంటి అంటే, నీటి డ్రామా జరుగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఒక అద్భుతమైన నీటి డ్రామా జరుగుతోంది. మీరు అంటే ఒక ఓవరాల్గా ఒక సిచ్యువేషన్ గమనించినట్టయితే చూడండి. ముందు ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్ట్ని మొదలుపెట్టేసింది. అనుమతులు రాకుండానే హడావుడిగా మొదలుపెట్టేసింది. ఆ వెంటనే తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ స్పందించింది. బనకచెర్లను అడ్డుకోవడానికి మేము విశ్వ ప్రయత్నం చేద్దాం, బనకచెర్ల కట్టడానికి వీల్లేదంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఆ తర్వాత గమనిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటన, ప్రభుత్వం పట్టించుకోవాలి, ప్రభుత్వం ముందుకు రావాలి అని ఒక ప్రకటన. ఆ తర్వాత వెంటనే ఆంధ్రప్రదేశ్లో మంత్రి నిమ్మల రామానాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, ఇది మాకు వరప్రదాయని, ఇది కేవలం రాజకీయాల కోసం మాత్రమే తెలంగాణ ఇది చేస్తోందని ఆయన ప్రకటించడం, నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయన. ఆ వెంటనే ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అట్లాగే ముఖ్యమంత్రి వర్యులు కూర్చొని ఇప్పుడు ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తారు. దానికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హాజరవుతున్నారు. ఇదంతా ఒక చూడండి, ఒక రాజకీయ డ్రామా అనేది ఎలా జరుగుతుందో. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఉంటుందా? కిషన్ రెడ్డి అడ్డుకోగలుగుతాడా? నిజానికి ఇదంతా కిషన్ రెడ్డి చేతిలో ఉంది. కానీ కిషన్ రెడ్డి బాల్ తీసి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో వేశారు. మరి ఈ డ్రామా ఎంతవరకు వెళ్తుంది, ఎవరు గెలుస్తారనేది చూడాలి. మరి ఆల్రెడీ హరీష్ రావు గారు కానీ అందరూ ఎప్పటి నుంచో దీని గురించి చెప్తున్నారు, బనకచెర్ల గురించి. మరి వాళ్ళ ముఖ్యమంత్రి సమక్షంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు అనేది చూడాలి. సో ఇది ఇవాళ ప్రధానమైన వార్త. ఇక ఇవాళ రాజకీయాలన్నీ ఈ వార్త చుట్టే తిరుగుతాయి, ఈ వార్త చుట్టే